నిషి యువరాజుల కుట్రని దాత్రి కనిపెట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇంటికి వచ్చేస్తారు. ఏంటి జగదాత్రి, కేదార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ముహూర్తానికి సమయం అవుతోంది, రండి లోపలికి వెళ్దాం, నిశ్చితార్థం అవ్వాలి కదా అని కౌశికి చెప్తూ ఉంటే, వదిన కాస్త ఆగుతారా, అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని దాత్రి చెప్పగానే, ఏంటి సురేష్ని కిడ్నాప్ చేశారా, ఎవరు అని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా నిజం చెప్పొద్దన్నా కూడా చెప్పేశారే అని నిషి యువరాజ్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అక్క, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామక్క, పదక్క వెళ్దాము అని కాచి అంటూ ఉంటుంది. అవసరం లేదు కాచి, అన్నయ్యని ఇంట్లోనే ఎక్కడో దాచారు అని కేదార్ చెప్తాడు. అందరం కలిసి ఇంట్లో ప్రతి అంగుళం కూడా వెతుకుదాము, అన్నయ్యని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టారు అని దాత్రి చెప్తూ ఉంటుంది. అలా కౌశికి, సుధాకర్, దాత్రి, కేదార్ అందరూ కూడా కలిసి సురేష్ ఎక్కడ ఉన్నాడా అని మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే దాత్రికి ఒక ఐడియా వస్తుంది. ఇందాక నేను ఫోన్ చేస్తున్నప్పుడు అన్నయ్య ఫోను స్విమ్మింగ్ పూల్ దగ్గరే రింగ్ అవుతున్నట్టు సౌండ్ వినిపించింది. అన్నయ్య ఎక్కడో లేడు, స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉన్నాడు కేదార్, పద వెతికి బయటికి తీసుకొద్దాము అని దాత్రి అంటూ ఉంటుంది. వెంటనే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న చెక్క డోర్ని ఓపెన్ చేసి చూడగా అక్కడ సురేష్ ఉంటాడు. దాత్రి ఇక్కడే ఉన్నాడు అని సురేష్ని బయటికి తీసుకువస్తారు. సురేష్ పూర్తిగా స్పృహ కోల్పోయి చావు బ్రతుకుల మధ్యలో పోరాడుతూ ఉంటాడు. సురేష్కి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నాడు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది. పల్స్ చాలా వీక్గా ఉంది దాత్రి, ఊపిరి పీల్చుకోవడం కూడా లేదు అని కేదార్ చెప్పడంతో సురేష్ సురేష్ అని కౌశికి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏందమ్మి ఇలా జరిగింది? అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. అన్నయ్య కళ్ళు తెరవండి అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటే ఊపిరి ఆడడం కోసం కేదార్ ట్రై చేస్తూ గుండెపై నొక్కుతూ ఉంటాడు.